వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్. నేను మీ విద్య. అభివృద్ధికి చిరునామా, సంక్షేమానికి కేర్ ఆఫ్ అడ్రస్ 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ పాలన. రాష్ట్రం సాధించిన అద్భుత ప్రగతిని ప్రతి గడపకు తీసుకునేందుకు కమలదళం, సైకిల్ సైన్యం, జనసేన సైనికులు సిద్ధమయ్యారు. కూటమితోనే సుపరిపాలన అంటూ పల్లె పల్లెకు, గడప గడపకు వెళ్లేందుకు బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ నెల 25 నుంచి ఆగస్టు 10 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇల్లు తట్టేలా, ప్రతి గుండెను పలకరించేలా అధికార పార్టీ శ్రేణులు మెగా డ్రైవ్ చేపట్టింది కూటమి ప్రభుత్వం. అదే కూటమితోనే సుపరిపాలన. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం సాధించిన ఘన విజయాలను, అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజల ముంగిటకు తీసుకెళ్లేందుకు తెలుగుదేశం పార్టీ, కూటమి పక్షాల భారీ కార్యాచరణలను సిద్ధం చేశాయి. ఎన్నికల హామీలను నెరవేర్చడంలో తాము ఎంత చిత్తశుద్ధితో పనిచేశామో వివరించేందుకు జూలై 25 నుంచి ఆగస్టు 10 వరకు 15 రోజుల పాటు ఇంటింట ప్రచారం అనే మహాయజ్ఞానికి తెరతీశాయి. అసలు ఈ ప్రచారంలో ఏ అంశాలను ప్రజలకు వివరించనున్నారు? విపక్షాల విమర్శలకు చెక్ పెడుతూ క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ ను ఎలా పరుగులు పెట్టించబోతున్నారు అనేది ఇవాళ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. మొన్నటి వరకు సంక్షేమ పథకాల అమలుపై, అభివృద్ధి పనులపై ఫోకస్ పెట్టిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు రాజకీయంగానూ గేర్ మారుస్తోంది. కూటమితోనే సుపరిపాలన పేరుతో పార్టీ శ్రేణులను క్షేత్రస్థాయిలోకి పంపుతోంది. జూలై 25వ తేదీ నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు సుమారు 2 వారాల పైబడే ఈ కార్యక్రమం జరగనుంది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న ప్రతి నాయకుడు, కార్యకర్త తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని అధిష్టానం ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ద్వయం రాష్ట్రానికి తీసుకువచ్చిన పెట్టుబడులు, పెండింగ్ ప్రాజెక్టుల పునరుద్ధరణ, మహిళా సాధికారతకు తీసుకున్న చర్యలు, యువతకు కల్పించిన ఉద్యోగ, ఉపాధి అవకాశాలను ఒక కరపత్రం రూపంలో ప్రతి ఇంటికి అందజేయనున్నారు. ముఖ్యంగా సూపర్ 6 హామీల అమలు తీరును ప్రతి లబ్ధిదారుకి వివరించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేశారు. గడిచిన 2 ఏళ్ల కాలాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే వినాశనం వైపు వెళ్తున్న రాష్ట్రాన్ని కూటమి సర్కార్ ఎలా గడిలో పెట్టిందనేదే ఈ ప్రచారంలో ప్రధాన అస్త్రం. నాశనమైన వ్యవస్థల పునర్నిర్మాణం నుంచి పేదవాడికి అందాల్సిన పింఛన్ల పెంపు వరకు జరిగిన ప్రతి చారిత్రాత్మక ఘట్టాన్ని ప్రజల మదిలో ముద్రపడేలా చెప్పనున్నారు. మాటలు చెప్పడం కాదు, చేతల్లో చూపిస్తున్నామన్నదే కూటమి నేతల మాట. ఈ 2 ఏళ్లలో పెంచిన సామాజిక పింఛన్ల ద్వారా లబ్ధి పొందిన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల ఇళ్లకు వెళ్లి నేరుగా వారితో మమేకం కానున్నారు. అలాగే మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం, ఆడబిడ్డలకు ఉచిత హామీలు ఎలా అమలవుతున్నాయో వివరించనున్నారు. ఇక రాష్ట్ర భవిష్యత్తుకు గుండెకాయ లాంటి రాజధాని అమరావతి నిర్మాణ పనులు తిరిగి ఎలా ఊపందుకున్నాయో, రైతుల త్యాగాలు ఎలా నెరవేరుతున్నాయో సవివరంగా చెప్పనున్నారు. పోలవరం ప్రాజెక్టును ఎలా పరుగులు పెట్టిస్తున్నామో ప్రతి ఊరిలో, ప్రతి రచ్చబండ దగ్గర వివరించనున్నారు. ఈ కూటమితోనే సుపరిపాలన కార్యక్రమం వెనుక కేవలం ప్రభుత్వ విజయాలు చెప్పుకోవడం మాత్రమే కాదు, ఒక భారీ పొలిటికల్ మాస్టర్ స్కెచ్ ఉంది. గత కొంతకాలంగా ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు, బురద జల్లే కార్యక్రమాలకు క్షేత్రస్థాయిలోనే చెక్ పెట్టాలన్నది అధినాయకత్వం ప్లాన్. ప్రతిపక్షాల అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మకుండా వాస్తవాలను వారి కళ్ళ ముందు ఉంచేందుకు డేటాతో సహా కార్యకర్తలు జనంలోకి వెళ్తున్నారు. అంతేకాదు, గడిచిన 2 ఏళ్లుగా ప్రభుత్వ పనుల్లో బిజీగా ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఇప్పుడు పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్లడం ద్వారా వారికి మరింత చేరువయ్యే అవకాశం లభిస్తోంది. పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపడానికి 3 పార్టీల టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తల మధ్య గ్రౌండ్ లెవెల్లో మరింత సమన్వయం పెంచడానికి ఈ 15 రోజుల ప్రచారం ఒక వారధిలా పనిచేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. బూత్ లెవెల్ కమిటీల నుంచి రాష్ట్ర స్థాయి నేతల వరకు అందరూ రోడ్డెక్కాల్సిందే. ఏ ఇంటిని వదిలిపెట్టకూడదు, ఏ గడపను దాటిపోకూడదు. ఇదే అధిష్టానం ఇచ్చిన తాకీదు. 2 ఏళ్ల కిందట ప్రజలు ఏ నమ్మకంతో అయితే కూటమికి బ్రహ్మరథం పట్టారో ఆ నమ్మకాన్ని తాము వమ్ము చేయలేదని, రెట్టించిన ఉత్సాహంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని నిరూపించుకునే ప్రయత్నమే ఈ ఇంటింట ప్రచారం. జూలై 25న ప్రారంభమయ్యే ఈ కూటమితోనే సుపరిపాలన కార్యక్రమం ఆగస్టు 10 నాటికి రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి మైలేజ్ తీసుకొస్తుందో వేచి చూడాలి. ప్రజల నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ తో రాబోయే 3 ఏళ్ల పాలనకు ఒక రోడ్ మ్యాప్ ను కూడా ప్రభుత్వం సిద్ధం చేసుకోనుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.